బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో ప్రమాదం చోటు చేసుకుంది. సైన్స్ ల్యాబ్లో ప్రమాదకర వాయువులు విడుదలవడంతో 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ప్రమాదంపై చంద్రబాబు ఆరా తీశారు. బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. ఘటనపై సంబంధిత అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి పిల్లల ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రాణాపాయం లేదని, వైద్య సాయం అందిస్తున్నామని సీఎంకు అధికారులు తెలిపారు. సైన్స్ ల్యాబ్లో ప్రమాదకర వాయువులు విడుదల కావడంతో 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో ప్రయోగశాలలో క్లాస్ జరుగుతోంది. ఈ ప్రయోగాల మధ్యలో సైన్స్ టీచర్ బయటకు వెళ్లారు. ఆ సమయంలో క్లోరోక్విన్ లెమన్ సోడాలో విద్యార్థులు సోడియం కలపడంతో ఒక్కసారిగా విషవాయువులు విడుదలయ్యాయి. 6, 7 తరగతులకు చెందిన 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సూర్యలంక సైనిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స తర్వాత బాపట్ల ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులకు ప్రాణాపాయం లేదని బాపట్ల ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రమాద విషయం తెలిసిన బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్, బాపట్ల తహసీల్దార్ ఆసుపత్రికి వచ్చారు. ముఖ్యమంత్రి కూడా అధికారులతో మాట్లాడటంతో వారు అక్కడే ఉండి విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించేలా పర్యవేక్షిస్తున్నారు. ప్రపంచంలోనే ఉత్తమ నగరంగా అమరావతి నిలుస్తుందని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. సాధ్యమైనంత త్వరగా అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు అయానా కన్వెన్షన్ సెంటర్లో క్రెడాయ్ సౌత్ కాన్ 2024 ప్రారంభమైంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి బిల్డర్స్ విచ్చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు ఎలాంటి అభివృద్ధి జరిగిందో మీ అందరూ చూశారని అన్నారు. నిర్మాణ రంగానికి జగన్ హయాంలో కొంత ఇబ్బంది వచ్చిందని అన్నారు. అనుమతుల కోసం బిల్డర్లెవరూ కార్యాలయాల చుట్టూ తిరగకుండా అనుమతులిచ్చేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ తీసుకొస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. మున్సిపల్ శాఖతో అన్ని శాఖల సాఫ్ట్వేర్లను అనుసంధానం చేస్తున్నామని మంత్రి తెలిపారు. బిల్డర్లు ఆన్లైన్లో అనుమతుల కోసం డబ్బులు చెల్లిస్తే అన్ని శాఖల అనుమతులు వచ్చేలా చేస్తామని పేర్కొన్నారు. జీవో 16ని గతంలో తామే ఇచ్చామని, ఇప్పుడు దానిని అమలు చేస్తామని తెలిపారు. సింగిల్ విండో అనుమతులకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని పేర్కొన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం 60,000 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. ప్రపంచంలోనే ఉత్తమ నగరంగా అమరావతి నిలుస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో నిర్మాణ రంగం గత 5 ఏళ్లలో చాలా ఇబ్బందులు పడిందని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వచ్చి నెలలు మాత్రమే అవుతోందని బిల్డర్స్ అర్థం చేసుకోవాలని కోరారు. బిల్డర్స్ లేవనెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అమరావతి రాజధాని ఒకటే కాదు, 26 జిల్లాల్లో అర్బనైజేషన్ డెవలప్ కావాలని, అన్ని దగ్గర ఉపాధి రావాలని, అందుకని నేనైతే అర్బన్ అథారిటీ వాళ్ళందరినీ పిలిచాను, వైస్ చైర్మన్స్ని. చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం. అర్బనైజేషను విలేజ్ల్లో కూడా ఎక్కడైతే అర్బన్ అథారిటీ ఉందో అక్కడంతా డెవలప్ చేయాలి. రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు. అవి డెవలప్ చేసినప్పుడే అక్కడ స్మాల్ సిటీస్ అవి వస్తాయనే దాంతో చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం. నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీకు సులభతరం చేస్తాం, రూల్స్లో చేయటమే కాదు ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తాను. మీరు కూడా ఆ విధంగా సహకరించి ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో ఆ డీవియేషన్ కాకుండా చేయండి. నేను రిక్వెస్ట్ చేసేది అది. అమరావతి మీకు అందరికీ తెలుసు, గతంలో ఇక్కడ రైతులు కేవలం 58 రోజుల్లో 34,000 ఏకర్స్ ఇచ్చారు ల్యాండ్ పుల్లింగ్కి. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఆ ప్రాజెక్ట్ కాస్ట్ సుమారుగా 60,000 crores అవుతుందని. దాన్ని 4 years లోపల కంప్లీట్ చేయమని యాక్చువల్గా నాకు ఆదేశించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలు కలిగి ఉన్నా సేవించినా కఠిన చర్యలు ఉంటాయని సెంట్రల్ ఏసీపీ కె దామోదర్ హెచ్చరించారు. యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మత్తు పదార్థాలపై గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. తమ పిల్లలు ఎలాంటి అలవాట్లు కలిగి ఉన్నారు, తమ విద్యార్థుల తీరు ఎలా ఉందో తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలు కనిపెట్టుకొని ఉండాలని ఆయన సూచించారు. ఎనికేపాడులోని ఎస్ఆర్కే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నందు యాంటీ ర్యాగింగ్ వీక్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఏసీపీ కె దామోదర్ హాజరై డ్రగ్స్ అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మత్తు పదార్థాలు విపరీతంగా పెరిగాయని, అనేక మంది ఈ డ్రగ్స్ బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ అండ్ డి అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసిందన్నారు.
దీని ద్వారా మత్తు పదార్థాలు విక్రయించే వారిపై, కొనుగోలు చేసేవారిపై, సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశాల మేరకు కళాశాలల్లో, పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యం కూడా విద్యార్థులు ఏం చేస్తున్నారో వారి అలవాట్ల గురించి తెలుసుకోవాలన్నారు. పటమట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 150 ప్రాంతాలను గుర్తించి జియో ట్యాగింగ్ చేయడం జరిగిందన్నారు. దొంగతనాలు, అదేవిధంగా ఈ ఉమెన్ హరాస్మెంట్, ఉమెన్ టీజింగ్, అదే సెక్షువల్ హరాస్మెంట్స్లో, ఇంకా ఈ సైబర్ ఫ్రాడ్స్లో, ఇంకా అదర్ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయిపోయి లైఫ్ స్పాయిల్ చేసుకునే పరిస్థితి వచ్చింది. దాని మీద చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్పెసిఫిక్గా ఒక యాంటీ డ్రగ్ అనేది ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అది యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అండ్ డీ అడిక్షన్ సెంటర్స్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇలాంటి వాళ్ళని, గంజాయి సప్లై చేసే వాళ్ళని, గంజాయి పండించే వాళ్ళని, గంజాయిని వాడే వాళ్ళని 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఎవరైతే సప్లై చేసే వాళ్ళు ఉన్నారో, అదేవిధంగా ఆ సప్లైని ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారో, ఆ ట్రాన్స్పోర్ట్ నుంచి మళ్ళీ కన్స్యూమర్స్ ఎవరైతే వాడతారో వాళ్ళందరి మీద కూడా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి. అనంతరం సర్కిల్ ఇన్స్పెక్టర్ పవన్ కిషోర్ మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యానికి అనుగుణంగా ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. లక్ష్యం లేని వారే చెడు మార్గాల వైపు వెళ్తారని చెప్పారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ కానీ, ర్యాగింగ్ కానీ సమాచారం తెలిస్తే 112 నెంబర్కి ఫిర్యాదు చేయాలని కోరారు. ముఖ్యంగా ఎవరైతే గోల్లీలో ఉంటారో వాళ్ళకే ఈ చెడు అలవాట్లు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఒక ఏ పని ఉండదు, వాళ్ళకి ఏం చేయాలో ఒక ఆలోచన ఉండదు. వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఏమవుతారు, కొంతమంది బ్యాడ్ ఫెలోస్ తగులుతారు వాళ్ళకి. అలాగే వీళ్ళు ఎక్కువగా ఏం చేస్తారు, సోషల్ మీడియా చూస్తారు, టీవీలు చూస్తారు, సినిమాలు చూస్తారు. వీటన్నిటికీ వీళ్ళు అట్రాక్ట్ అయిపోయి వీళ్ళు కొన్ని ఈ గంజాయి కానీ లేకపోతే అదర్ డ్రగ్స్ కానీ అవి అలవాటు చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం అలాంటికి దూరంగా ఉండాలంటే మనం ఒక గోల్ పెట్టుకోవాలా. ఇప్పుడు గంజాయి ఉంది, గంజాయి ఏంటంటే జనరల్గా ఈరోజు ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తుంది. అది స్కూల్ పిల్లలు కానీ అలాగే కాలేజీ పిల్లలు కానీ వాళ్ళకి అందుబాటులోకి వచ్చేసింది. అది కారణం ఏంటంటే అది కొంచెం తక్కువ రేట్. అది తక్కువ రేట్ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా తీసేసుకుని వాళ్ళు తెలియదు, పాపం వాళ్ళకి జరిగిన నష్టం ఏంటంటే తెలియదు, భవిష్యత్తులో తీసేసుకుంటాం. దాంతో తర్వాత వాళ్ళు ఎన్నో ఇబ్బందులు గురవడం జరుగుతుంది. దానివల్ల ఏంటి, ఇటు మీ పర్సనల్గా మీరు లాస్ అవుతారు తీసుకోవడం వల్ల, మీ కుటుంబ మీ ఫ్యామిలీ పరువు ప్రదర్శనలు పోతాయి. వినియోగదారులకు నాణ్యమైన సేవలను తక్కువ ధరలకు అందించడమే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ ఉమ్మడి కృష్ణా, ఏలూరు జిల్లాల ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ ఎల్ శ్రేణు తెలిపారు. బిఎస్ఎన్ఎల్ టారిఫ్లను పెంచే ప్రక్షతే లేదని చెప్పారు. 422 కొత్త టవర్ల నిర్మాణం చేపడుతున్నామని, ఇప్పటికే 88 సెల్ టవర్లు ఇన్స్టాలేషన్ అయిందని చెప్పారు. నిరంతరాయంగా 4G సేవలను పూర్తి స్థాయిలో త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. కొత్తగా వేస్తున్న 4G టవర్లను 5Gకి మార్చనున్నట్లు తెలిపారు. మాచవరంలో బిఎస్ఎన్ఎల్ భవనంలో ఉమ్మడి కృష్ణా, ఏలూరు జిల్లాల ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ ఎల్ శ్రేణు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిఎస్ఎన్ఎల్లో ప్రస్తుతం 2G, 3G టవర్స్ ఉన్నాయని, 4G కోసం 425 టవర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అందులో 88 సెల్ టవర్ల ఏర్పాటు పూర్తయిందని, టెస్టింగ్ అయిన తర్వాత ఫుల్ సర్వీస్ అందిస్తామని చెప్పారు. ప్రస్తుతం అనేక టెలికాం సంస్థలు అనూహ్యంగా టారిఫ్లను పెంచాయని, బిఎస్ఎన్ఎల్ మాత్రం టారిఫ్లను పెంచడం లేదన్నారు. ఇతర సంస్థలు టారిఫ్ పెంచిన నేపథ్యంలో గత నెలలో 10,000 మంది కొత్త బిఎస్ఎన్ఎల్ కనెక్షన్లు తీసుకున్నారని, ఈ నెలలో ఇప్పటి వరకు 12,000 కనెక్షన్లు ఇచ్చినట్లు చెప్పారు. వినియోగదారుల సంఖ్య పెరుగుతోందని, కొత్తగా వచ్చే వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా సిమ్ కార్డులు అందజేసే ఏర్పాట్లు చేశామన్నారు. 40,000 మంది 2G, 3G వాడుతున్నారని, వారిని 4Gకి అప్డేట్ కావాలని సిమ్ములను సమకూర్చినట్లు చెప్పారు. మన జిల్లాలో అంటే అన్డివైడెడ్ కృష్ణా డిస్టిక్లో 422 పైచిలుకు టవర్లను మనం నిర్మాణం చేయబోతున్నాం. ఆల్రెడీ మనకి 2G, 3G, 4G టెక్నాలజీలు ఉన్నాయి మన కృష్ణా జిల్లాలో. బట్ రాష్ట్రం మొత్తానికి కూడా, భారతదేశం మొత్తానికి కూడా బిఎస్ఎన్ఎల్ తరపు నుంచి ఇన్స్టలేషన్ జరుగుతూ ఉంది. అందులో భాగంగా మన జిల్లాలో 422 పైచిలుకు టవర్లని మనం ఇన్స్టాల్ చేయబోతున్నాం.
ఆల్రెడీ 88 టవర్ల ఇన్స్టాలేషన్ అయిపోయింది. వాటిని అనుసంధానం చేసాం. వాటిని టెస్ట్ చేసి ఫుల్ సర్వీస్ని అతి తొందరలో మనము ఇవ్వబోతున్నాం. దాన్నే 5G కింద కన్వర్ట్ చేస్తాం అతి తొందరలో. రెండోది ఏంటంటే ఈ 422 టవర్లనే 5G కింద కన్వర్ట్ చేస్తాం రాబోయే కాలంలో. మీ అందరికీ తెలుసు బాగా రేట్లు ఆపరేటర్స్ అనూహ్యంగా పెంచడం జరిగింది. కానీ మాకు మా సిఎండి గారు ఒక సందేశం ఇచ్చారు, బిఎస్ఎన్ఎల్ ఎటువంటి రేట్లు పెంచడం లేదు. మారుమూల ప్రాంతాల్లో కూడాను మేము వారికి సిమ్ములు ఇవ్వడానికి మేము అన్నీ కూడాను సమకూర్చాం. వారికి చాలా సింపుల్గా తెలిసిపోతుంది ఏంటంటే వారు ఏ సిమ్ వాడుతున్నారు, 2G వాడుతున్నారా, 3G వాడుతున్నారా, 4G వాడుతున్నారా అనేది. గత 78 సంవత్సరాలుగా దేశ ఐక్యత విషయంలో అనేక సందేహాలు లేవనెత్తిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ తన అధికార దాహం తీర్చుకోవడం కోసం జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ తో పొత్తు పెట్టుకోవడం ద్వారా తన కుటిల రాజకీయాలను బయటపెట్టిందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ తో పొత్తు పెట్టుకోవడం ద్వారా వారి మేనిఫెస్టోకు కాంగ్రెస్ పార్టీ మద్దతు పలుకుతుందో, నేషనల్ కాన్ఫరెన్స్ ఉద్దేశాలను సంపూర్ణంగా సమర్థిస్తుందో అనేది స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేషనల్ కాన్ఫరెన్స్ జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక జెండాను ఏర్పాటు చేసిందని, ఆ జెండాకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మద్దతిస్తున్నారా లేదా అనేది స్పష్టం చేయాలన్నారు. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A పునరుద్ధరణ నిర్ణయానికి మద్దతిస్తున్నారా, జమ్మూ కాశ్మీర్ను తిరిగి మళ్లీ అశాంతి తీవ్రవాద యుగానికి నెడుతున్నారా అనే దానికి జవాబు చెప్పాలన్నారు. కాశ్మీరులో ఉన్న యువతతో చర్చలు జరపడం కాకుండా పాకిస్తాన్లో ఉన్న యువతతో చర్చలు జరపడం ద్వారా మరలా వేర్పాటువాదాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ విధానాలను కాంగ్రెస్ సమర్థిస్తోందా అని ప్రశ్నించారు. పాకిస్తాన్తో LOC ట్రేడ్ ప్రారంభించాలని, తద్వారా సరిహద్దు వెంబడి ఉగ్రవాదాన్ని పెంచి పోషించాలని నేషనల్ కాన్ఫరెన్స్ నిర్ణయాన్ని రాహుల్ గాంధీ సమర్థిస్తున్నారా అని నిలదీశారు. నేషనల్ కాన్ఫరెన్స్ ఇచ్చిన మేనిఫెస్టోకి మద్దతు పలుకుతా ఉందా, నేషనల్ కాన్ఫరెన్స్ ఉద్దేశాలని సంపూర్ణంగా సమర్థిస్తూ ఉందా అనేది స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంలో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారికి నేను సూటిగా ఈ 10 ప్రశ్నలు సంధిస్తా ఉన్నా. వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇవాళ నేషనల్ కాన్ఫరెన్సు ప్రత్యేక జెండా ఏర్పాటు చేసింది జమ్మూ కాశ్మీర్కి. జమ్మూ కాశ్మీర్కి ఏర్పాటు చేసిన ప్రత్యేక జెండాకి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మద్దతు ఇస్తా ఉన్నారా లేదా స్పష్టంగా తెలియచేయాలి. రెండవది ఆర్టికల్ 370 మరియు ఆర్టికల్ 35A పునరుద్ధరణ నిర్ణయానికి, నేషనల్ కాన్ఫరెన్స్ నిర్ణయానికి రాహుల్ గాంధీ మరియు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తా ఉందా, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ని తిరిగి అశాంతి తీవ్రవాద యుగంలోకి నెట్టుతోందా. గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై 13 లక్షల కోట్ల రుణభారం పడిందని, కూటమి ప్రభుత్వం తక్కువ ఖర్చుతో సత్ఫలితాలను ఇచ్చే సంక్షేమ పథకాలు అమలు చేసే ఎక్కువ ప్రజలకు మేలు చేయాలని మాజీ మంత్రి వడ్డే శోభనాథేశ్వరరావు పిలుపునిచ్చారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు అప్పట్లో CRDA చేసిన అగ్రిమెంట్ ప్రకారం నివాస వాణిజ్య ఫ్లాట్ల లేఅవుట్లు, రహదారులు, డ్రైన్లు, పలు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మాజీ మంత్రి వడ్డే శోభనాథేశ్వరరావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వడ్డే మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడికి 9 అంశాలతో కూడిన లేఖ రాస్తున్నట్లు తెలిపారు. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలు అవినీతి అక్రమార్కులు, ప్రైవేటు, ప్రభుత్వం కబ్జాలు, ప్రతిపక్షాలపై భౌతిక దాడులు చేసి అరాచక పాలన సాగించారని మండిపడ్డారు. అన్ని ప్రాంతాల ప్రజలకు అభివృద్ధి చేయడంతో ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తారని, కూటమి ప్రభుత్వాన్ని అఖండ మెజారిటీతో అధికారాన్ని ప్రజలు కట్టబెట్టారని వడ్డే శోభనాద్రేశ్వరరావు తెలిపారు. గత ప్రభుత్వం నిర్వాహకం వలన రాష్ట్ర ప్రభుత్వంపై 13 లక్షల కోట్ల రుణభారం పడిందని, కూటమి ప్రభుత్వం తక్కువ ఖర్చుతో సత్ఫలితాలనిచ్చే సంక్షేమ పథకాలు అమలు చేసి ఎక్కువ మంది ప్రజలకు మేలు చేయాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రేశ్వరరావు పిలుపునిచ్చారు. రాజధాని నిర్మాణం కోసం 33,000 ఎకరాల భూమి అవసరం లేదన్నారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వాళ్లకి వ్యాపారం చేసుకోవడానికి రాజధాని భూములు చక్కగా ఉపయోగపడుతున్నాయని విమర్శించారు. పోలవరం అమరావతి అని రెండు మాటలు మాట్లాడతారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజల కొంత అసంతృప్తికి దారి తీయటం, దాని పర్యవసానంగా అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి కొన్ని రైతులకు ఉచిత విద్యుత్తో, కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రారంభించడం లాంటి కొన్ని పనులు చేసి ఉండటంతో, కొంత అభిమానం ఉండటంతో అతని కుమారుడుగా నేను ఇంకా బ్రహ్మాండంగా చేస్తాను అంటే ఒక్కసారి అవకాశం ఇవ్వటం జరిగింది ప్రజలు. ఆ ఇచ్చిన దానిని దుర్వినియోగం చేసుకుంటూ అసలు ఒక పరిపాలన పద్ధతి, అభివృద్ధి, సమస్యలు ఇవేమీ లేకుండా ప్రభుత్వ పక్షంగా చేసే ఖర్చులో తనకు ఎంత వస్తుంది అన్నటువంటి సింగిల్ పాయింట్ ప్రోగ్రాంతో అతను వ్యవహరిస్తూ అంతకుముందు జరుగుతూ ఉన్న కొన్ని అభివృద్ధి కార్యక్రమాలని శాంతం విస్మరించి పక్కకు పెట్టేసేసి ఎన్టీఆర్ జిల్లాలో ఏకొండూరు, గంపలగూడెం గ్రామాలు మరో ఉద్దానం మారకముందే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ పిలుపునిచ్చారు. ఈ నెల 27వ తేదీన సిపిఐ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లాలోని కిడ్నీ బాధిత గ్రామాల్లో నిర్వహించ తలపెట్టిన ప్రజారోగ్య పరిరక్షణ పాదయాత్ర రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రారంభిస్తారని పేర్కొన్నారు. నగరంలోని హనుమాన్పేట దాసరి భవన్లో సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, నగర కార్యదర్శి బి కోటేశ్వరరావు, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పరచూరి అశోక్ బాబు పలువురు కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. దోనేపూడి శంకర్ మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు, మైలవరం నియోజకవర్గాల్లో గత 5 సంవత్సరాలుగా ఏకొండూరు, చీమలపాడు, గంపలగూడెం మండలాల్లో ఫ్లోరైడ్, సిలికాన్ కలుషిత నీరు తాగి కిడ్నీ వ్యాధి బారిన పడుతూ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం తిరువూరు నియోజకవర్గం మొత్తానికి కృష్ణా జలాలను సరఫరా చేస్తామన్న మాటలు నీటి మూటలుగానే మారిపోయాయని విమర్శించారు. కృష్ణా జలాల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ నుంచి పచ్చజెండా ఊపినా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవటం, ప్రాజెక్టు పనులు ఒక్క అడుగు కూడా ముందుకు సాగడం లేదన్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా వాటిలోనూ మురుగునీరు వస్తున్నాయని చెబుతున్నారు. మరింత ఆలస్యం చేస్తే ప్రజల ప్రాణాలకే ముప్పు ప్రమాదం ఉందన్నారు. పాడెక్కుతున్న ప్రజారోగ్యాన్ని కాపాడాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో ఆగస్టు 27, 28, 29 తేదీల్లో ప్రజారోగ్య పరిరక్షణ పాదయాత్రను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. కృష్ణానది చెంతనే ఉన్న కృష్ణా జలాలు తిరువూరు నియోజకవర్గానికి సరఫరా కావు. 50 కోట్లు వాగ్దానం చేస్తామని చెప్పినటువంటి నాటి ప్రభుత్వ పాలకులు నీటి మూటలు అయిపోయినటువంటి పరిస్థితి. కేవలం కంటినీటి తుడుపుగా కృష్ణానది నీళ్ళని ట్యాంకుల ద్వారా సరఫరా చేస్తూ ఆ ట్యాంకులలో చిరుకప్పలు విన్యాసం చేస్తూ ఉంటాయి, తోక చేపలు నాట్యమాడుతూ ఉంటాయి. ఇది కార్పొరేషన్ వారు లేదా పంచాయతీ వారు లేదా వాటర్ రిసోర్సెస్ వారు చేసేటువంటి సప్లై చేసేటువంటి వాటర్లో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళ రోజుకొకళ్ళు పిట్టల్లాగా రాలిపోతున్నటువంటి పరిస్థితి, ఊపిరిలో వద్దున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అందువల్ల నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేటువంటిది సిపిఐ మరో ఉద్దానంలాగా మానవ ఉన్నట్టు ఏకొండూరు, గంపలగూడెం, అమ్మల్లంక, విస్సన్నపేట, తిరువూరు. అందువల్ల రాబోయేటువంటి కాలంలో పెద్ద ఎత్తున ప్రజలను మరింత చైతన్యవంతం చేయటం ద్వారా పాలకుల మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని, ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టాం.
నూతన క్రిమినల్ చట్టాలు అమలు చేయడం ద్వారా భారతదేశ రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు వాటిల్లుతుందని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ప్రతినిధి సుంకర రాజేంద్ర ప్రసాద్ హెచ్చరించారు. కాలం చెల్లిన బ్రిటిష్ చట్టాలు తీసుకువస్తామని చెప్పి బీజేపీ ప్రభుత్వం 90% పాత చట్టాలు మక్కి దించి పేర్లు మార్చి కొత్త చట్టాలు అంటూ చెబుతున్నారని మండిపడ్డారు. ఉపా యాక్ట్ దారుణమైన చట్టమని అధికార పార్టీలు దుర్వినియోగం చేసేందుకు ఉపయోగపడుతుందని విమర్శించారు. గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద ప్రజాస్వామ్య హక్కులు హరించే నూతన క్రిమినల్ చట్టాల అమలు నిలుపుదల చేయాలని కోరుతూ న్యాయవాదులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్, ఏపీ కాంగ్రెస్ లీగల్ సెల్తో పలు స్వచ్ఛంద ప్రతినిధులు పాల్గొన్నారు. నూతన చట్టాలు తక్షణమే ఉపసంహరించుకోవాలంటూ న్యాయవాదులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉపా చట్టం, కోకా చట్టాలను బిఎన్ఎస్లో మక్కి దించారని మండిపడ్డారు. రద్దు చేసిన ఉపా చట్టాన్ని మరలా నూతన చట్టాల్లో పొందుపరిచారని, తద్వారా ప్రజల కోసం పోరాడే రాజకీయ ప్రజా సంఘాలు పీకలు నొక్కి దేశద్రోహంగా కేసులు పెడతారని హెచ్చరించారు. న్యాయ వ్యవస్థకు ఉన్న అధికారాలను పక్కనబెట్టి పోలీసులకు అప్పచెప్పడం న్యాయ వ్యవస్థకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని సుంకర రాజేంద్ర ప్రసాద్ అన్నారు. జరిగిన మార్పు చేసినటువంటి 5% కూడా ఏదైనా ప్రజలకి, పౌరులకి ఉపయోగకరంగా ఉందా అంటే లేని పరిస్థితే మనం గమనించాల్సింది కనపడతా ఉంది. ఎందుకన్నట్లయితే ఉపా యాక్ట్ అనేటువంటిది ఒక దుర్మార్గమైనటువంటి చట్టం అని దాన్ని రద్దు చేయమని చెప్పి న్యాయవాదులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేక సందర్భాల్లో దాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు అధికార పార్టీలని కూడా చెప్తా ఉన్నాం. మేము రద్దు చేయమని డిమాండ్ చేస్తే వాళ్ళు చేసిన పని ఏంటంటే ఆ ఉపా యాక్ట్ని తీసుకొచ్చి ఈ రోజున బిఎన్ఎస్ చట్టంలోనే మక్కిగా దింపేసి అది ఉపా యాక్ట్ కింద విచారణ చేయాలా లేకపోతే బిఎన్ఎస్ కింద విచారణ చేయాలా అని పోలీసులకి అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది. అంతేకాదు గతంలో ఏపీ కోకా యాక్ట్ అని కానివ్వండి ఉండేది, మనకి ఆర్గనైజ్డ్ క్రైమ్ని ప్రివెంట్ చేయడం కోసం ప్రత్యేకమైనటువంటి చట్టం ఉండేది. దాన్ని మనం ఏపీ స్టేట్లో రద్దు చేయడం జరిగిన తర్వాత అదే చట్టాన్ని తీసుకొచ్చి ఈ రోజున బిఎన్ఎస్లో మక్కి దింపినటువంటి పరిస్థితి కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం చూసినట్లయితే టెర్రరిస్ట్ యాక్ట్ అనేటువంటిది కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, అంతేకాకుండా దేశద్రోహం అనేటువంటి ఒక కొత్త దాంతో రాజద్రోహాన్ని రద్దు చేసి దేశద్రోహాన్ని తీసుకొచ్చి ఇంతకు ముందున్నటువంటి దానికంటే కూడా దుర్మార్గమైనటువంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సంఖ్యలు వేయటం అనేటువంటిది ఒక అటవిక చర్య అని ఏ నాగరిక సమాజం ఒప్పుకోదని సుప్రీంకోర్టు 1978 నుంచి అనేక తీర్పుల ద్వారా వెల్లడిస్తూ ఉన్నది. సంఖ్యలు వేసినప్పుడు పోలీసు వ్యవస్థకి, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఫైన్లు వేసి నష్టపరిహారం ఇవ్వమని చెప్పినటువంటి తీర్పులు కూడా అనేక ఉంటే విజయవాడ కృష్ణలంక స్క్రూ బ్రిడ్జ్ వద్ద ఉన్న ఇస్కాన్ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నామని టెంపుల్ ప్రతినిధి బలరాం గోవింద్ దాస్ తెలిపారు. మహాపుష్పాభిషేకం, పంచామృతాలతో కలశాభిషేకాలు మరియు జిల్లా స్థాయిలో ఉట్టి మహోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విజయవాడ కృష్ణలంక స్క్రూ బ్రిడ్జి వద్ద ఉన్న ఇస్కాన్ టెంపుల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను ఆలయ ప్రతినిధులు ఆవిష్కరించారు. అనంతరం బలరాం గోవింద్ దాస్ మాట్లాడుతూ 3 రోజుల పాటు ఉత్సవాలను జరపాలని నిర్ణయించామని తెలిపారు. స్వామివారికి 25వ తేదీ మహాపుష్పాభిషేకం, పంచామృతాలతో కలశాభిషేకాలు, 26వ తేదీన ప్రత్యేకమైన ధూపదీప నైవేద్యాల సమర్పణ ఉంటుందన్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు 7 సంవత్సరాలలోపు పిల్లలకు లిటిల్ కృష్ణ కాంపిటీషన్స్ మరియు ఉట్టి మహోత్సవ పోటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ఎంపీ కేశినేని చిన్ని చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. జగన్నాథుని భక్తులు పెద్ద ఎత్తున ఉత్సవాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ విధంగా అయితే గత నెల రథోత్సవంలో 3 రోజుల పాటు సుమారు 50,000 మంది ఉత్సాహంతో పాల్గొన్నారు. కార్యక్రమాలు అయినాయి, సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు అయినాయి. అదేవిధంగా ఈ నెల ఇప్పుడు వచ్చే 25వ తారీఖు, 26వ తారీఖు జగన్నాథ్ మందిరంలో ఉత్సవాలు అవుతాయి, మహోత్సవాలు. అలాగే 26, 27 ఇస్కాన్ ఉండవల్లిలో శ్యామసుందర మందిరంలో మహోత్సవాలు జరుగుతాయి. ఈ మహోత్సవాల్లో భాగంగా మొదటిగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భగవంతుడికి, స్వామివారికి సుమారు 2,000 కిలోల మహాభిషేకం, పుష్పాలతో మహాభిషేకం చేయబోతున్నాము. దాంతోపాటు కలశాభిషేకాలు, పంచామృతాలతో కలశాభిషేకాలు, భగవంతుడు 108 నైవేద్యాలు, అదేవిధంగా ధూప దీప అర్చనలు కూడా జరగబోతున్నాయి. అందులో విజయవాడ వాసులందరికీ గమనించాల్సింది ఈ 2 రోజులు సుమారు ఈ స్క్రూ బ్రిడ్జ్లో అయ్యే 2 రోజుల కార్యక్రమం 25వ తారీఖున ఈ విశేషంగా ఈ సాయంత్రం పూట అవుతున్నాయి.
సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నృత్య ప్రదర్శనలు, దాంతోపాటు ఉట్టి మహోత్సవం, కళాశాల విద్యార్థులను మేము ప్రోత్సహించే సుమారుగా గత 3-4 ఏళ్ల నుంచి నడుస్తుంది ఉట్టి మహోత్సవం. అందులో ఎంతోమంది విద్యార్థులు ఉత్సాహంతో పాల్గొంటున్నారు. మహోత్సవం అంటే అదే, ఏ విధంగా తమ హృదయాన్ని కృష్ణుడికి అర్పించగలరో, భగవంతుడికి అర్పించే అవకాశాన్ని ఈ విధంగా మేము అందరికీ ఇవ్వబోతున్నాం. విజయవాడ నగర నీటి అవసరాల కోసం ప్రకాశ్ బ్యారేజ్ కి దిగువన చెక్ డ్యాం నిర్మాణానికి అంచనాలను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి పంపామని జలవనరుల శాఖ తెలియజేసిందని, జలవనరుల శాఖ ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ కు లేఖ రాసిందని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి సాంబిరెడ్డి, కార్యదర్శి ఎంవి ఆంజనేయులు తెలిపారు. నగరంలోని పాత నీటి పైపులను పూర్తిగా మార్చే విషయంలో సత్వరమే స్పందించవలసిందిగా కోరుతూ విజయవాడ మున్సిపల్ కమిషనర్ కు సిడిఎంఏ లేఖ రాసిందని పేర్కొన్నారు. విజయవాడ రెడ్ సర్కిల్ సమీపంలోని బెల్లపు శోభనాద్రి గ్రంథాలయంలో ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి సాంబిరెడ్డి, కార్యదర్శి ఎంవి ఆంజనేయులు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ విజయవాడ నగరంలో తలెత్తిన నీటి సమస్యను దృష్టిలో పెట్టుకుని గత జూన్ 22వ తేదీన ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి మెమోరాండాన్ని పంపిందన్నారు. నగర నీటి అవసరాలు తీర్చడం కోసం ప్రకాశం బ్యారేజీకి దిగువన 5 టీఎంసీల నీరు నిల్వ ఉండే విధంగా చెక్ డ్యామ్ను నిర్మించాలని, నగరంలోని పాత నీటి పైపులను పూర్తిగా మార్చడం కోసం మున్సిపల్ కార్పొరేషన్కు నిధులను ఇవ్వాలని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ ఆ మెమోరాండంలో కోరిందన్నారు. దీనికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ ప్రతిపాదనలను జలవనరుల శాఖకు పంపిందన్నారు. వరద నీటిని ఆపే విధంగా కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన పెనమలూరు మండలం చోడవరం గ్రామం వద్ద 4.131 టీఎంసీ సామర్థ్యంతో ఒక చెక్ డ్యామ్ను, మోపిదేవి మండలం బండికోళ్లంక గ్రామం వద్ద 4.95 టీఎంసీ సామర్థ్యంతో మరో చెక్ డ్యామ్ను నిర్మించడానికి అంచనాలను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం ముందుంచామని, ప్రభుత్వ ఆమోదం రాగానే ప్రాజెక్టు పనులు చేపడతామని జలవనరుల శాఖ తెలియజేసిందన్నారు. విజయవాడ నగరం మొత్తం కూడా పైపులు మార్చాలి, హెచ్డి పైపులు వేయండి. ఇది వేయాలంటే నగరపాలక సంస్థ, నగరం మొత్తం మార్చాలంటే డబ్బులు చాలు. ఎక్కడో చోట మార్చాలంటే మారుస్తారు కానీ నగరం మొత్తం మార్చాలంటే డబ్బులు చాలు. అందుకని మీరు నిధులు ఇవ్వండి అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాం. ఈ 2 మేము కోరిన తర్వాత ఆ లెటర్లు వాళ్ళ దగ్గర మెమరాండాలు చేరిన తర్వాత వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కలెక్టర్ గారికి పంపించారు. వాళ్ళ తర్వాత జలవనరుల శాఖ పంపించారు. ఫైనల్గా జలవనరుల శాఖ వాళ్ళు మాకు ఒక రిప్లై అనేటువంటిది రాశారు. వాళ్ళు రాసిన దాంట్లో చెప్పింది ఏంటంటే, ఈ పెనమలూరు మండలం చోడవరం దగ్గర ఒక 4.131 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి ఒక చెక్ డ్యామ్ను నిర్మిస్తాం. అట్లాగే కింద మోపిదేవి మండలంలో ఒకటి నిర్మిస్తాం. ఈ రెండింటినీ కూడా మేము ఈ రెండింటినీ కూడా అంచనాలు తయారు చేసాం. అంచనాలు తయారు చేసి గవర్నమెంట్ ముందు మేము పంపించాం. గవర్నమెంట్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్స్ రాగానే మేము వాటిని మొదలు పెడతామని చెప్పని వాళ్ళు మనకి లెటర్ అనేటువంటిది రాయడం జరిగింది. ఆరోగ్యం చెడిపోయి మరణాలు కూడా సంభవించిన ఘటనల్ని మనం ఎన్నో చూసాం. మరి అటువంటి పరిస్థితుల్లో నీరు ఎందుకని మీరు సప్లై చేయలేకపోతున్నారు? పక్కన కృష్ణానది ఉంది. కనీసం మొన్న వరదలప్పుడు చూసిన వర్షాకాలంలో నీరు మొత్తం సముద్రంలోకి పోయింది తప్పితే కనీసం ఎక్కడా కూడా ఆ నీటిని ఆపు చేసి ఉపయోగించుకుందాము అనేది లేదు. మరి భారతదేశం అనేది ప్రపంచంలోనే 3వ ఎకానమీగా తయారవుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే, ఒకవైపు మీరు ఇక్కడ ఎంతమందికి రక్షిత నీరు అనేది ఇవ్వగలుగుతున్నారో? త్రాగునీరు అనేది చాలా ప్రధానమైన విషయం. గాలి తర్వాత నీరే మనకి ఇంపార్టెన్స్. కృష్ణానది మనకి విజయవాడకు ఆనుకునే ప్రవహిస్తా కూడా మనకి నీటి కరువు. ఆదివాసీ హక్కులను పరిరక్షించే చట్టాలను తుంగలో తొక్కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారిని అణిచివేసేందుకు అనేక విధానాలను అవలంబిస్తున్నాయని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పౌర హక్కుల సంఘం చిలక చంద్రశేఖర్ ఆరోపించారు. వీటికి వ్యతిరేకంగా రేపు విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్ నందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అడుగులు మడుగులు ఒత్తుతూ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, ఏఓబీలో ఆదివాసీల హననాన్ని పాల్పోతుందని మండిపడ్డారు. జనవరి నెలలోనే బీజేపీ ప్రభుత్వం ఛత్తీస్గఢ్లో 177 మందిని హత్య చేసి మావోయిస్టుగా చిత్రీకరిస్తున్నారని, మరణించిన వారిలో ఆదివాసీలే ఎక్కువ సంఖ్యలో ఉన్నారని తెలిపారు. ఆదివాసీ ప్రాంతాల్లో కార్పొరేటీకరణ పేరుతో
చట్టబద్ధ పాలన కాకుండా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలను ప్రభుత్వం అనుమతిస్తుంది. ఆ అనుమతి, ఆ ఒడంబడికల్ని అమలు చేయడానికి రాజ్యాంగ విరుద్ధంగా హక్కుల ఉల్లంఘనకు ప్రభుత్వాలు పాల్పడుతూ ఉన్నాయి. అది ఏ రాష్ట్రమైనా కావచ్చు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, లేకపోతే ఒరిస్సానా, అదేవిధంగా ఏఓబీనా, అన్ని చోట్ల కూడా ఈ విధంగా రాజ్యాంగ ఉల్లంఘనకు ప్రభుత్వాలు పాల్పడుతూ ఉన్నాయి. చైతన్య సంస్థ ఒక చదువులో మాత్రమే కాకుండా ఆటపాటల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులను ప్రోత్సహిస్తుందని శ్రీ చైతన్య స్కూల్ మొగల్రాజ్పురం బ్రాంచ్ ప్రిన్సిపల్ షబానా అజ్మీ తెలిపారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కృష్ణాష్టమి వేడుకలను తమ స్కూల్ నందు ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. మొగల్రాజ్పురం శ్రీ చైతన్య స్కూల్ బ్రాంచ్ నందు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉట్టికొట్టే ఉత్సవం, చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆద్యంతం మైమరపించాయి. విద్యార్థులు రాధాకృష్ణుల అలంకరణలతో చేసిన ప్రదర్శనలు అలరించాయి. చిన్ని కృష్ణులు ఉట్టికట్టేందుకు చేసిన ప్రయత్నాలు ముద్దుగొలిపాయి. విద్యార్థుల కేరింతల నడుమ కృష్ణాష్టమి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ షబానా అజ్మీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తమ స్కూల్ నందు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. వేడుకలలో చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయని, ప్రతి ఒక్కరూ తమ ప్రతిభను కనబరిచారని ప్రశంసించారు. ఆటపాటలలో, సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థులను ప్రోత్సహించే విషయంలో తమ సంస్థ ముందుంటుందని ఆమె చెప్పారు. వేడుకలలో పాల్గొన్న విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. Of Sri Chaitanya, we are really thankful to our organization because not only academics, they just build each and every child of Sri Chaitanya to be a best all-rounder. Happy Krishnashtami in advance from Sri Chaitanya organization, and we are really thankful for all the programs that have been planned up and given in time so that we can teach every aspect to our students.